హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోమలి ఆర్కే యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేయాలి అని చూపిస్తున్నాను. దీనికంటే ముందుగా మన యూట్యూబ్ ఛానల్లో ఈ బ్లౌజ్ కటింగ్ కూడా నేను అప్లోడ్ చేశానండి. ప్రిన్సెస్ కట్ విత్ బోట్ నెక్, ఆ వీడియో కంటిన్యూషన్ అన్నమాట. ఇది చూసారా, పైపింగ్ ఏ విధంగా స్టిచ్ చేయాలనేసి ఈ వీడియోలో చూపించాను. చాలా నీట్గా, ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుందన్నమాట. అదేవిధంగా బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది. రండి వీడియో స్టార్ట్ చేసేద్దాము. చూడండి, లైనింగ్ పీసెస్ని నేను ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ పీసెస్కి అటాచ్ చేసేసాను. మొత్తం అన్నీ ప్రిన్సెస్ కట్ కూడా అటాచ్ చేసి ఓవర్లాక్ కూడా చేశాను. ముందే ఈ విధంగా ప్రిన్సెస్ కట్ 2 పీసెస్ ఇంకా ఈ మెయిన్ సెంటర్ పీస్కి సైడ్స్ ఓవర్లాక్ చేసి స్టిచ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు చూడండి, ప్రిన్సెస్ కట్ వచ్చేసి నేను అటాచ్ చేస్తున్నాను. ఏదైతే సెంటర్ డాట్ ఉంటుంది కదండి, డాట్ లెంత్, అక్కడ మార్కింగ్ వేస్తాం కదా, ఎగ్జాక్ట్గా అక్కడ కట్ పెట్టాం కదా, ఆ కట్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా ఒకసారి చెక్ చేసి నేను చూపిస్తున్న విధంగా పీసెస్ అటాచ్ చేయాలి. ఎక్కడ కూడా షార్ప్గా రాకూడదు. నీట్గా ప్రిన్సెస్ కట్ షేప్ అనేది రావాలన్నమాట. ఇప్పుడు డబల్ స్టిచ్ వేసేస్తున్నాను. ఈ 2 పీసెస్ అటాచ్ చేసిన తర్వాత కూడా ఓవర్లాక్ చేయొచ్చు, కానీ ముందుగానే ఓవర్లాక్ చేసి సెంటర్ స్టిచ్కి ఫ్లాట్గా చేసి దాన్ని ఐరన్ చేస్తే ఫ్రంట్ షేప్ చాలా నీట్గా కూర్చుంటుందండి. ఇప్పుడు రెండో వైపు కూడా ప్రిన్సెస్ కట్ అటాచ్మెంట్ చేస్తున్నాను. చూడండి, అటాచ్మెంట్ చేసే ముందు ఖచ్చితంగా చెక్ చేయాలి రెండు వైపులా సెంటర్ నుంచి. ఈ అటాచ్మెంట్ మాత్రం ఏమాత్రం హరీ లేకుండా చాలా నిదానంగా, పాయింట్స్ రాకుండా అటాచ్మెంట్ చేయాలి. ఇప్పుడు ఇటువైపు కూడా డబల్ స్టిచ్ వేసి లాక్ చేయాలి, స్టిచ్ స్ట్రాంగ్గా ఉండడం కోసం. ఈ విధంగా అటాచ్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత రివర్స్ చేసి ఏదైతే జాయింట్ చేసామో ఆ జాయింట్ ఈ విధంగా ఓపెన్ చేసి ఫ్లాట్గా గోటుతో ఫ్లాట్ చేయాలి. నేను చూపిస్తున్న విధంగా స్టిచ్ చేయండి. ఏదైతే 1/2 ఇంచి మార్జిన్ విడిచిపెట్టామో ఆ 1/2 ఇంచి మార్జిన్లోనే ఓవర్లాక్ ఇంకా జాయింట్ కూడా రావాలి. దానికి మించి ఎక్కువ గనక స్టిచ్చింగ్ కోసం ఫ్యాబ్రిక్ తీసుకుంటే ఫిట్టింగ్లో తేడా వచ్చేస్తుంది. బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఫ్రంట్ బ్యాక్ ఐరన్ చేయాలి ఈ విధంగా ఫ్లాట్గా చేసి. ఇప్పుడు చూడండి, బ్యాక్ పార్ట్లో హుక్ కాజా పట్టి కుట్టడం కోసం నేను ఫస్ట్ హుక్ పట్టి వేస్తున్నాను. ఇది చెకర్డ్ బ్లౌజ్ పీస్, కొంచెం థిక్గా ఉంటుంది, చాలా మందంగా ఉంటుంది ఫ్యాబ్రిక్. ఇది ఓన్లీ లైనింగ్ పీస్ కాబట్టి కొంచెం ఈజీగానే ఉంటుంది. రెండో వైపు ఐ పట్టి వేస్తాం కదండి, కాజా బటన్ పట్టి కుట్టేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అటాచ్ చేస్తాం కాబట్టి అది కొంచెం మందంగా ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ట్రా మిగిలిన లైనింగ్ని కట్ చేసేస్తున్నాను. ఇది కంప్లీట్ అయిపోయింది హుక్ వైపు. ఇప్పుడు కాజా పట్టి వేస్తున్నాను. చూడండి, లైనింగ్ పీస్కి మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసి స్టిచ్ చేసేసాను. నేను చూపిస్తున్న విధంగా స్టిచ్ చేయాలి.
మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు రైట్ సైడ్కి ఆ ఫ్యాబ్రిక్ తిప్పేసి ఎడ్జ్కి స్టిచ్ వేయాలి. ఇప్పుడు దాని పక్కనే పావించి గ్యాప్తో డబల్ స్టిచ్ వేయాలి. ఈ స్టిచ్చింగ్కి మధ్యలో కాజాలు రావాలన్నమాట. కాజా అంటే ఐ, హుక్ తగిలించడానికి ఐ కావాలి కదండి, అవి ఈ స్టిచ్చింగ్కి మధ్యలో రావాలన్నమాట. కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో డాట్స్ పడుతున్నాను చూడండి. ఏదైతే డాట్ లెంత్ కోసం, మార్జిన్ కోసం మనం మార్క్ వేసామో ఎగ్జాక్ట్గా అక్కడికి రావాలి. అది కూడా హాఫ్ ఇంచ్ ఖర్చులతో మడిచి ఈ విధంగా డాట్స్ పట్టాలి. డబల్ స్టిచ్చింగ్ వేసి లాక్ చేసేసాను. అలాగే రెండో వైపు కూడా. ఇప్పుడు చూడండి, నేను షోల్డర్స్ లోడింగ్ చూపిస్తున్నాను. దీనిలో నార్మల్గా అయితే మనం స్టిచ్ వేసిన తర్వాత ఓవర్లాక్ చేస్తాం కదా. ఇప్పుడు చూడండి, నేను చూపిస్తున్న విధంగా రైట్ సైడు మనకి కనిపించేలాగా పెట్టేసి కొంచెం ఒక్క లైన్ విడ్త్లో స్టిచ్ వేయాలి. ఇప్పుడు నార్మల్గా ఇలా స్టిచ్ చేస్తాం కదా, రైట్ సైడ్ టు రైట్ సైడ్, అలా కాకుండా ఇప్పుడు లైనింగ్ టు లైనింగ్ ఫ్యాబ్రిక్ సెట్ చేసి పావించ్ కంటే చాలా తక్కువ 1 లైన్ విడ్త్లో ఈ విధంగా 1 స్టిచ్ వేయాలి. ఈ విధంగా స్టిచ్ వేసేసిన తర్వాత లోపలికి ఈ విధంగా మడిచి పావించ్ కంటే 1 లైన్ ఎక్స్ట్రా తీసుకొని ఆ విడ్త్లో స్టిచ్చింగ్ వేయాలి. టోటల్గా షోల్డర్కి మనం ½ ఇంచ్ మార్జిన్ విడిచిపెడతాం కాబట్టి అంతలోనే ఈ 2 స్టిచ్చెస్ కవర్ చేయాలి. అంతకు మించి ఇంకొక పావించ్ ఎక్స్ట్రా తీసుకుంటే లెంత్లో ఆర్మ్ హోల్ రౌండ్లో తేడాలు వస్తాయి. ఈ విధంగా షోల్డర్స్ లోడింగ్ చేయాలి. ఇప్పుడు చూడండి, లోడింగ్ చేసిన తర్వాత షోల్డర్ మార్జిన్స్ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫేసింగ్ ఉండాలి. చూడండి, ఇది బ్యాక్ పార్ట్ వైపు ఈ విధంగా మడిచి స్టిచ్తో లాక్ చేస్తున్నాను. ప్రతి బ్లౌజ్కి, చుడిదార్కి ఇంతేనండి. షోల్డర్స్ బ్యాక్ పార్ట్ వైపే చూస్తున్నట్లుగా ఉండాలి. ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత ఏమన్నా ఎడ్జెస్ ఎక్స్ట్రా ఉంటే ఈవెన్గా సిజర్స్తో ట్రిమ్ చేసేయటమే. ఇప్పుడు చూడండి, స్లీవ్స్ అటాచ్మెంట్ చూపిస్తున్నాను. స్లీవ్ సెంటర్ ఇంకా బ్లౌజ్ సెంటర్, షోల్డర్ సెంటర్ ఈక్వల్గా ఉండేలాగా సెట్ చేసి ఒకసారి మెజర్ చేసి అప్పుడు జాయిన్ చేయడం స్టార్ట్ చేయాలి. ఒకవేళ స్లీవ్స్ మన ఆర్మ్ హోల్ బ్లౌజ్ పీస్లో ఆర్మ్ హోల్ రౌండ్ కంటే స్లీవ్ ఆర్మ్ హోల్ రౌండ్ ఎక్కువ ఉందనుకోండి, ఈ విధంగా లైట్గా అడ్జస్ట్ చేస్తూ నేను చూపిస్తున్న విధంగా సెట్ చేసేయండి. సెంటర్ టు సెంటర్ ఈక్వల్గా వచ్చేస్తుంది. ఒక్క పావించి మాత్రమే హెచ్చు తక్కువలు వస్తాయండి స్లీవ్స్లో. ఒక్కొక్కసారి అది కూడా రాదు, చాలా రేర్గా ఈ విధంగా వస్తుందన్నమాట. ఎక్కడ పాయింట్స్ రాకోకుండా, ఈ విధంగా ఫోల్డింగ్స్ కూడా రాకోకుండా ఈ విధంగా స్టిచ్ చేసి గోటుతో ఫ్లాట్గా చేయాలి రైట్ సైడ్. సో దట్ ఐరన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. చూసారా, ఈ విధంగా. రెండో వైపు కూడా స్లీవ్ అటాచ్మెంట్ అయిపోయింది, ఇంకా ఓవర్లాక్ కూడా చేసేసాను. బ్లౌజ్ పీస్ మొత్తం కట్ చేయగా ఈ ఫ్యాబ్రిక్ మిగిలిందండి. నేను దానిలో నెక్ ఇంకా వేస్ట్ రౌండ్ స్లీవ్స్ కోసం థ్రెడ్ పైపింగ్ వేయడానికి 1.5 ఇంచ్ విడ్త్లోకి మార్కింగ్ వేసేసాను. క్రాస్ పీసెస్ అనమాట ఇవన్నీ.
చూసారా, ఇవన్నీ మొత్తం కట్ చేసిన తర్వాత ఎడ్జెస్ స్క్వేర్గా కట్ చేసి, ఇది చూడండి 1.5 కంటే ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను, ఎందుకంటే ఇది జకార్డ్ బ్లౌజ్ పీస్ కాబట్టి థిక్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఎడ్జెస్ స్క్వేర్గా కట్ చేసి నేను చూపిస్తున్న విధంగా క్రాస్గా స్టిచ్ వేయాలి. రైట్ సైడ్ టు రైట్ సైడ్ ఫ్యాబ్రిక్ సెట్ చేసి ఈ విధంగా క్రాస్గా స్టిచ్ వేయాలి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత 1/2 ఇంచ్ గ్యాప్ విడిచిపెట్టి ఎక్స్ట్రా ఖర్చులు కట్ చేసేయాలి. 1/2 ఇంచ్ కంటే తక్కువ కట్ చేయకండి. 1/2 ఇంచ్ విడిచిపెడితే ఈ విధంగా ఓపెన్ చేసే ఫ్యాబ్రిక్ ఫ్లాట్గా చేయటం వల్ల ఫ్లాట్గా కూర్చొని ఉంటుంది. ఈ విధంగా ప్రతి జాయింట్ దగ్గర గోటుతో ఇలా ఫ్లాట్గా చేయాలి. మొత్తం అన్ని పీసెస్ అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు డబుల్ ఫూట్ తీసేసి సింగిల్ ఫూట్ నేను సెట్ చేస్తున్నాను మిషన్లో. ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ కొంచెం మందంగా ఉన్నది తీసుకున్నాను, లావుగా ఉన్నది తీసుకున్నాను, ఎందుకంటే ఇది జకార్డ్ బ్లౌజ్ పీస్ కాబట్టి నైస్గా ఉన్న పైపింగ్ థ్రెడ్ వేస్తే కనిపించదు సరిగా. ఇప్పుడు చూడండి నేను చూపిస్తున్న విధంగా పైపింగ్ థ్రెడ్ని ఫ్యాబ్రిక్ సెంటర్లోకి సెట్ చేసి స్టిచ్ చేయాలి. నేను ఆల్రెడీ ఇంతకుముందు మన యూట్యూబ్ ఛానల్లో థ్రెడ్ పైపింగ్ ప్రొఫెషనల్గా ఏ విధంగా స్టిచ్ చేయాలి అనేసి ఒక వీడియో అప్లోడ్ చేశాను. అందులో క్లియర్గా పైపింగ్ మాత్రమే చూపించాను, అది చూసి నేర్చుకోండి. మొత్తం అంతా ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ సింగిల్ ఫూట్ తీసేసి డబుల్ ఫూట్ సెట్ చేసి ఈ విధంగా మడిచి స్టిచ్ చేయాలి. సింగిల్ ఫుట్తో ట్రై చేయండి, ఫినిషింగ్ రాదు. డబల్ ఫుట్తోనే ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న క్రాస్ పీస్ మొత్తం మడిచి స్టిచ్ చేసేయాలి. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఈ విధంగా మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత ఏదైతే మడిచి కుడతాం కదా, ఇప్పుడు మళ్ళీ చూడండి నేను డబల్ ఫుట్ తీసేసి సింగిల్ ఫుట్ సెట్ చేశాను. ఇది చూడండి మడిచి కుట్టిన వైపు లోపలికి ఉండాలి, రైట్ సైడ్ పెట్టాలన్నమాట. ఈ విధంగా రైట్ సైడు ఇంకా పైపింగ్ కూడా రైట్ సైడు మనకు కనిపించేలాగా సెట్ చేసి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా బయటకు విడిచిపెట్టి స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలి, ఎందుకంటే అది లోపలికి మడిచి కుట్టాలి. మడిచి కుట్టడానికి ఎక్స్ట్రా 1/2 ఇంచ్ విడిచిపెట్టకుండా కుట్టకూడదు, గుర్తుపెట్టుకోండి. మధ్యలో లైటింగ్ ఎక్కువ అవుతుందండి, బయట ఎండ మేఘాలు తప్పుకున్నప్పుడల్లా ఎండ వస్తుంది, ఆ టైంలో లైటింగ్ ఎక్కువైపోతుంది. ఈ విధంగా మొత్తం అంతా స్టిచ్ చేయాలి. నెక్కి ఇంకా స్లీవ్ రౌండ్కి ఇంకా వేస్ట్ రౌండ్ మొత్తం అంతా ఇదే విధంగా పైపింగ్ స్టిచ్ చేసేయాలి. ఇన్విజిబుల్ పైపింగ్ కంటే ఈ పైపింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. ఇది ఇంకా ఎక్స్ట్రా లైనింగ్ పీస్ అటాచ్ చేయకుండా ఈ విధంగా ఈజీ మెథడ్లో స్టిచ్ చేయాలి. చూడండి రెండో వైపు కూడా బ్లౌజ్ రెండో వైపు హుక్ కాజా పట్టీకి ఎక్స్ట్రా 1/2 ఇంచ్ పైపింగ్ విడిచిపెట్టి కట్ చేయాలి, ఎందుకంటే ఇది ఈ విధంగా లోపలికి మడిచి కుట్టడానికి ఉండాలి. మర్చిపోకుండా ఈ విధంగా స్టిచ్ చేయండి. ఇప్పుడు స్లీవ్స్కి ఇంకా వేస్ట్ రౌండ్ కూడా స్టిచ్ చేసేయాలి ఇదే విధంగా. ఇప్పుడు మళ్ళీ చూడండి సింగిల్ ఫుట్ చేంజ్ చేసేస్తున్నాను, డబల్ ఫుట్ ఈ విధంగా సెట్ చేయాలి. ఖచ్చితంగా డబల్ ఫుట్ సెట్ చేయాలండి, సింగిల్ ఫుట్తో మాత్రం అస్సలు ట్రై చేయకండి, ఫినిషింగ్ రాదు. ఇప్పుడు లైనింగ్ వైపుకి మొత్తం అంతా థ్రెడ్ పైపింగ్ కోసం స్టిచ్ చేసింది మొత్తం ఈ విధంగా మడిచి స్టిచ్ చేయాలి, నేను చూపిస్తున్న విధంగా స్టిచ్ చేయాలి. ఈ పైపింగ్ స్టిచ్ చేయడానికి కొంచెం ప్రాక్టీస్ కావాలండి, బిగినర్స్కి అయితే కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ ట్రై చేయండి, అస్సలు వదిలిపెట్టకండి. పావించి మాత్రమే నేను నెక్లో విడిచిపెడతానండి. నెక్ స్టిచ్ చేయడానికి పావించి మాత్రమే తీసుకోవాలి, పావించి కంటే ఎక్స్ట్రా తీసుకుంటే నెక్
డీప్ అయిపోతుంది, ఇంకా బ్రాడ్ కూడా అయిపోతుంది. ఈ విధంగా ఎడ్జ్ కూడా మడిచి స్టిచ్ చేయాలి. చూసారా ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు పైపింగ్ వేయటం కంప్లీట్ అయిపోయింది. ఎక్స్ట్రా థ్రెడ్ మొత్తం ట్రిమ్ చేసేయాలి. చూడండి, సైడ్ అటాచ్మెంట్ చూపిస్తున్నాను. ఏదైతే మనం 2 ఇంచెస్ మార్జిన్ విడిచిపెట్టామో, మార్కింగ్ వేసాం కదా, ఎగ్జాక్ట్గా 2 ఇంచెస్ విడ్త్లో, ఇంకా ఆర్మ్ హోల్ రౌండ్ ఏమాత్రం పైకి కిందికి రాకుండా ఈక్వల్గా సెట్ చేసుకొని 2 ఇంచెస్ మార్జిన్లో లూజ్ కోసం, ఫిట్టింగ్ కోసం స్టిచ్చింగ్ స్ట్రైట్గా రావాలి. గుర్తుపెట్టుకోండి, స్ట్రైట్గా రావాలి స్టిచ్చింగ్. సైడ్స్ ఏమాత్రం వంకర అనేది రాకూడదు. స్లీవ్ రౌండ్ ఒకసారి చెక్ చేసుకొని అది మాత్రం ఒకసారి మార్కింగ్ వేసుకొని స్ట్రైట్గా లైన్ స్టిచ్ చేసేయాలి. సారీ అండి, లైటింగ్ ఎక్కువ అవుతుంది మధ్య మధ్యలో ఎండ మూలంగా. ఈ విధంగా సైడ్ బై సైడ్ 1/2 ఇంచ్ గ్యాప్ విడిచిపెట్టి 3-4 స్టిచ్చెస్ వేసేయాలి. చూడండి, రెండో వైపు కూడా నేను స్టిచ్చింగ్ కంప్లీట్ చేస్తున్నాను. ఆర్మ్ హోల్ రౌండ్ జాయింట్ ఎక్కడ మిస్ అవ్వకూడదండి. పైకి కిందికి అస్సలు రాకూడదు. సైడ్ స్టిచెస్ వంకర రాకూడదు. చూడండి, 1/2 ఇంచ్ గ్యాప్లోనే స్ట్రైట్గా రావాలి. బ్లౌజ్ స్టిచ్చింగ్ మొత్తం కంప్లీట్ అయింది. చూడండి, ఆర్మ్ హోల్ రౌండ్ దగ్గర జాయింట్ చూడండి ఈక్వల్గా ఈ విధంగా ఉండాలి. ఈ వీడియో ఎండింగ్లో నేను ఇంతకుముందు స్టిచ్ చేసిన కొన్ని బ్లౌజెస్ అటాచ్ చేశాను, చూసేయండి. ఇప్పుడు ఇది కూడా బోట్ నెక్ ప్రిన్సెస్ కట్ బ్యాక్ ఓపెన్ అండి. ఇది ఫ్రంట్ ప్రిన్సెస్ కట్. చూసారు కదా ఎంత బాగుందో ఫినిషింగ్, ఇంకా ఫిట్టింగ్ చాలా సూపర్గా వస్తుందండి. నాకు ఒకరు కామెంట్ చేశారు, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి కదా అని. అవసరం లేదండి. నేను చూపించిన విధంగా కట్ చేసి ఈ విధంగా స్టిచ్ చేసి వేసుకుని చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఫిట్టింగ్ చాలా నీట్గా, ఫినిషింగ్ నీట్గా, ఫిట్టింగ్ చాలా బాగా వస్తుందండి. నన్ను ట్రస్ట్ చేసి ట్రై చేసి చూడండి. చూసారా, పైపింగ్ కూడా ఎంత నీట్గా వచ్చిందో. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.